శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరంలో పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. ఇప్పటి వరకు 12 రాశుల వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి యోగాలు, ఇబ్బందులు, అనేక రకాల సమస్యలు, ప్రమాదాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి ఈ పరాభావనామ సంవత్సరంలో 2026లో 12 రాశులకు ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, ఈ పరాభావనామ సంవత్సరంలో 12 రాశుల వారికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొట్టమొదటిసారిగా ఎన్నడూ జీవితకాలంలో చూడలేనటువంటి యాక్సిడెంటులు, అదేవిధంగా ఆత్మహత్యలు, చెప్పుకోలేనటువంటి పరిస్థితుల వల్ల ఏర్పడేటువంటి సమస్యల వల్ల చక్కటి జీవితాలను పాడు చేసుకొని ఉద్యోగాలు, వ్యాపారాలు, అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనస్తాపనకు గురయ్యేటువంటి సంవత్సరం ఈ 2026వ సంవత్సరం. రాబోతున్నటువంటి సంవత్సరంలో ఇన్ని ప్రమాదాలు చెబుతున్నాము అని అంటే దాని పరమార్థం ఏమిటి అని అడిగితే, హెచ్చరిక, జరగబోయేటువంటి ఉపద్రవాల నుండి కాస్త మేలుకునేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ యొక్క విషయాలను తెలియజేయడం జరిగింది. కాబట్టి 2026వ సంవత్సరంలో ఒక్కొక్క రాశి బలంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. ఓవరాల్గా 2026 సంవత్సరంలో ఎక్కువగా రాష్ట్ర ప్రజలు వాతావరణము నుండి, వాహనముల నుండి ఎక్కువగా ప్రమాదాలు చిక్కుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మరియు 2026 సంవత్సరంలో స్కూల్ పిల్లల బస్సులు చాలా జాగ్రత్త పాటించండి, అవి కూడా ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకున్నట్టయితే, కన్యారాశి 2025 సంవత్సరం వరకు కూడా కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళు వారి జీవిత కాలం అంతా కూడా ఎదురు చూపులే సరిపోయాయి. మరి ప్రతి విషయం నాకు జరుగుతుందా, రేపు జరుగుతుందా, ఎల్లుండి జరుగుతుందా, ఈ సంవత్సరం బాగుంటుందా, వచ్చే నెల బాగుంటుందా అని ఒక నిరుత్సాహంతో కూడుకున్నటువంటి జీవితానికి వీళ్ళు అలవాటు పడిపోతుంటారు. ఇది ఇప్పటి నుంచి కాదు, గత 4.5 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. మరి ఈ 2026 సంవత్సరంలో కన్యారాశి వారికి ఎలా ఉండబోతా ఉంది, ఏం జరుగుతుంది, ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి అని అడిగితే, కన్యారాశి వారికి ఒక తెలియనటువంటి కోపం ఎక్కువగా వెంటాడేస్తుంది గత 2.5 సంవత్సరాల నుంచి. ఈ కన్యారాశి వారికి ఈ పరాభావనామ సంవత్సరంలో వివాహ ప్రయత్నంగానే చేస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు, అందులో డౌటే లేదు. ఖచ్చితంగా వివాహాలు ఎక్కువగా జరుగుతాయి ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వారికి. మరియు ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఏదైనా స్థిరత్వం కోసం కానీ ఎదురు చూస్తే అది వాయిదాలు పడేటువంటి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే చంచలమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఈ కన్యారాశిలో ఉంటారు. అందుకని వీళ్ళు ఉదయం ఒకలా ఉంటారు, మధ్యాహ్నం ఒకలా ఉంటారు, సాయంత్రం ఒకలా ఉంటారు. వీరు అప్పుడే కోప్పడిపోతారు, అప్పుడే చిరాకు పడిపోతూ ఉంటారు. అందుకని అలాంటి తత్వంతో కూడినటువంటి పిల్లలతో కూడా, తల్లిదండ్రుల మధ్యలో కూడా సమస్యలు ఎక్కువగా జరిగిపోతూ ఉంటాయి. అందుకని కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళు గృహాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు గమనించండి, ఎక్కువగా అలుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళైనా కానీ ప్రతి చిన్న విషయానికి అలుగుతూ ఉంటారు. వాళ్ళని పుచ్చగిస్తూ ఉండాలి, పొగుడుతూ ఉండాలి, వాళ్ళకి నచ్చినట్టుని పెడుతూ ఉండాలి, ప్రతిదానికి లంచం ఇస్తూ ఉండాలి. అలాంటి తత్వంతో కూడుకున్నటువంటి వాళ్ళు కన్యారాశిలో ఉంటారు. ఇది కాకుండా వీరు ధనం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకని నేను ఎంతో డబ్బు దాస్తున్నానని అంటారు, తెలియకుండానే ఖర్చు పెట్టేస్తుంటారు. అందుకని అలాంటి విధానంలో ఈ కన్యారాశిలో ఉంటారు. ఇప్పుడు విద్యార్థి దశలో కానీ, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ కన్యారాశిలో కానీ ఉన్న వాళ్ళైతే వీరికి ప్రమోషన్ల కోసము, కొత్త స్థాయిలు పెంచడం కోసం కానీ ప్రయత్నం చేస్తే 100కు 100% కూడా వీళ్ళు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఈ 2026లో ఉంటాయి. రెండవది, వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు కన్యారాశిలో కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా వీళ్ళ అవమానాలు ఎక్కువగా ఎదుర్కొంటారు.
ఈ పరాభావనామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళు వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఒకటికి 2 సార్లు వీరు మాట్లాడేటువంటి భాష చాలా జాగ్రత్తగా వినియోగం చేసుకోవాలి. కాబట్టి సమయాన్ని కూడా సద్వినియోగపరుచుకుంటూ ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలిగితే ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళ వ్యాపారంలో అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రెండోది, కన్యా రాశి వాళ్ళు ఎక్కడైనా కానీ షేర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా ధనాన్ని కానీ ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళు ఎప్పుడూ చూడలేని నష్టాలన్నీ ఇప్పుడే చూస్తారు. అందుకని 2026 సంవత్సరంలో కన్యా రాశి వారికి ధన నష్టం అధికంగా జరుగుతుందని చెప్పొచ్చు. ఇకపోతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి పెద్దగా ఆశించినటువంటి ఫలితాలు అనేటువంటిది ఏదీ లేదు ఇక్కడ. అందుకని ఇలాంటి ఉపద్రవాల నుంచి బయటపడేటువంటి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా గురువుగారు? ఖచ్చితంగా ఉన్నాయి. అందుకని కన్యా రాశి వారు ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలంటే వారు ఇప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి కర్మదోషాన్ని విషాధార కాలసర్పదోషము అని అంటారు. అందుకని ఈ విషాధారుడు అనేటువంటి కాలసర్పదోషం నుంచి వీరు ఈ 2026 సంవత్సరంలో పరాభావనామ సంవత్సరంలో ఆ విషాధారుడికి కావలసినటువంటి పరిష్కార మార్గాన్ని కానీ చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి యోగాన్ని పట్టేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు పడుతున్నటువంటి సమస్యల గురించి నేను ఏదైతే చెప్పానో అది మీకు వాస్తవంగానే అని అనిపిస్తే ఖచ్చితంగా ఈ పరిష్కార మార్గాన్ని చేసుకోండి. ఎలా చెయ్యాలి అని అడిగితే, ఏదైనా ఒక పౌర్ణమి రోజున ఒక అరిటాకు తీసుకుని దానిలో ఒక బియ్యం పిండిని వేసి కాస్త ఆవు పాలను వేసి మిశ్రమంగా చేసి అంత ముద్ద చేయండి. దానిని సర్పాకారంగా 3 సర్పాలుగా చేయండి. దీనికి పసుపు కుంకుమను అద్ది 3 పుష్పాలను అందులో ఉంచి మీకు దగ్గరలో ఉన్నటువంటి నదీ పరివాహ ప్రాంతానికి వెళ్ళి పారే నీటిలో వదిలేటువంటి ప్రయత్నం చెయ్యండి. ఓం కాలసర్పాయ నమః అనేటువంటి నమస్కారాన్ని చేయండి. ఇలా కానీ మీరు ఈ 2026 పరాభావనామ సంవత్సరంలో కానీ ఒక పౌర్ణమి రోజు కానీ చేస్తే చాలు, ఖచ్చితంగా మీ జాతకమునందు ఉన్నటువంటి విషాధార కాల సర్పదోషం నుంచి మీరు విడుదలయ్యి చక్కటి యోగకరమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి ఎప్పుడూ చింతించాల్సిన అవసరం లేదు. ప్రకృతి పరమాత్మ సాక్షిగా అనేక రకాలైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మరి వీటిని ఆచరించి చక్కటి యోగాన్ని అనుభవిస్తారని ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. ఇప్పుడు కుంభరాశి గురించి మనం మాట్లాడుకుందాం. 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతా ఉంది? వీరికి 2025 సంవత్సరం అంతా కూడా అనుకోని ఇబ్బందులు, అవమానాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి సస్పెన్షన్లు, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు దివాలాలు కానీ, కోర్టు కేసులు కానీ, మధ్యవర్తి ద్వారా ఇరుక్కుపోవడం కానీ, ఇలాంటి సమస్యల్లో వాళ్ళు ఉన్నారు. మరి వీరికి 2026 ఎలా ఉండబోతా ఉంది? ఇక్కడ కుంభరాశి వారికి 2026 సంవత్సరంలో కుటుంబ విషయాలకు వస్తే దాంపత్యంలో అధికమైనటువంటి ఇబ్బందులతో పాటుగా గృహ సమస్యలు కూడా అధికంగా ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరు గత 3.5 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఆర్థికమైనటువంటి రుణ బాధల నుంచి కాస్త ఊరట దొరుకుతుంది. అంటే ఎప్పటి నుంచో వీరికి రావలసినటువంటి ధన సేకరణ కానీ, ఇవ్వవలసినటువంటి అప్పులు కానీ, ఎవరైనా కానీ వీరికి ఇవ్వవలసినటువంటి విధానాల్లో కానీ వీరు చిక్కుకుపోయి ఉంటే ఖచ్చితంగా అవి వీరిని వెతుక్కుంటూ తీసుకుని ఇచ్చేటువంటి అవకాశాలు ఇందులో ఉన్నాయి. మరి అలాగా నేరుగా వస్తుందంటే 2026 సంవత్సరంలో పరాభావనామ సంవత్సరంలో ఈ కుంభరాశి వారు అవమానాలు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉన్నది. రాజకీయ పరిణామంలో ఉన్నటువంటి కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ విపరీతమైనటువంటి అవమానాలతో పాటుగా పదవికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు కానీ, విదేశీయాన ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కానీ, చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్నటువంటి వాళ్ళు కానీ తప్పనిసరిగా 2026 సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి పరిహార తంత్రాన్ని చేసుకున్నట్టయితేనే వారు మంచి యోగకరమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి తత్వాలు ఇందులో ఉన్నాయి. అంతేకాని నేరుగా 2026 పరాభావన సంవత్సరంలో కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం అనటానికి లేదు. కాబట్టి ఒకసారి నేను చెబుతున్నటువంటి విషయాలు మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. కుంభరాశి వారు గత 4.5 సంవత్సరాల నుండి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కుటుంబంలో తలెత్తుతూ ఉంటాయి. రెండవది, వ్యాపారం కానీ చేస్తున్నప్పుడు మధ్యవర్తుల ద్వారా ఇరుక్కుపోయి ధనాన్ని వృధా చేసుకోవటము, అప్పులు పాలవటము, కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం జరుగుతాయి. మరియు ఈ మధ్యకాలంలో ఒక 6 నెలల నుంచి కూడా వీరికి మనస్తాపనకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. అందుకని వీటన్నింటి నుంచి కూడా బయటపడాలి అని అంటే ఒక అద్భుతమైనటువంటి యోగ తంత్రాన్ని కుంభరాశి వారికి చెబుతాను. మీరు
అవకాశం కుదిరితే ఈ 2026 సంవత్సరంలో 2 పౌర్ణమిలు మీకు అనుకూలం ఉన్నటువంటి రోజున చక్కగా ఇంటి దగ్గర పెరుగన్నమును ఉప్పు లేకుండా కలిపి దానిని ఒక అరిటాకులో వేసి పౌర్ణమి రోజు చంద్రుడికి చూపించి 2 చేతులు దగ్గరకు జోడించి ఓం కాలభైరవాయ నమః అనేటువంటి నామాన్ని పలికి ఒకసారి చంద్రుడిని చూసి నమస్కారం చేసుకుంటే చాలు. అలాగా 2 పౌర్ణములు కానీ చేసుకున్నట్టయితే కుంభరాశి వారికి ఈ పరాభావనామ సంవత్సరంలో 2026లో జరగబోతున్నటువంటి ఉపద్రవాల నుండి బయటపడేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. మరి ఈ చక్కటి పరిష్కార మార్గాన్ని అందరూ పాటించి ఈ కుంభరాశిలో పడుతున్నటువంటి వారు ఇబ్బందుల నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం.